మీ అందరికీ శుభాలు. ఈరోజు మరి ఆరాధన క్రమంలో రెండవ పాటగా పాడినటువంటి పాట ఎంతమంది, చాలామంది తర్వాత వచ్చారు. ఆ పాట మెలోడీలో పాడారు. మెలోడీ అంటే శ్రావ్యంగానే కాదు, రాగాలలో 4 రాగాలు ఉంటాయి, అంటే 4 స్కేల్స్ ఉంటాయి హార్మనీలో. మరి ఆ హార్మనీలో మొట్టమొదటిది సుప్రానో, రెండవది ఆల్టో, మూడవది టెనర్, 4వది బేస్. సుప్రానో స్థాయి చాలా తీవ్రంగా ఉంటుంది. మరి తర్వాత టెనర్స్, ఆల్టో తక్కువ, అంతకన్నా తక్కువ టెనర్స్, అంతకన్నా తక్కువ స్థాయి బేస్. 4 స్థాయిలను మేళవించి శ్రావ్యంగా సుమధురంగా పాడడం అనేది కత్తి మీద సాము లాంటిది. మరి మన బిడ్డలు చాలా చక్కగా, చాలా అద్భుతంగా పాడారు. మళ్ళా వారిని చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చాలామంది మీ పాట వినలేదు కాబట్టి ప్రీతి గల మా యెహోవా ఆంధ్ర క్రైస్తవ సంపుటి 407వ పాట మరల కానుకల సమయంలో పాడితే బాగుంటుందన్నది నా అభ్యర్థన. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు వాక్య ధ్యానానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని ఎంఈ సాల్మనయ్య గారు చక్కగా చదివారు. అప్పుడు చాలామంది లేరు, అప్పుడెప్పుడే తర్వాత వచ్చారు, 15 నిమిషాల్లో చాలామంది వచ్చారు. కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నానో ఇఫ్ ఐ గో సడన్లీ ఇన్ టు ద వర్డ్ ఇట్ విల్ బి మోర్ కన్ఫ్యూజింగ్ ఫర్ సమ్ ఆఫ్ యూ. సో ఐ రిక్వెస్ట్ Jacob Raz brother to read Psalm 119 verses 49 to 56. I am going to speak from that. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడవులు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామము స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రియులారా, మరి ఆరాధనలో చాలామందిని చూడడం చాలా సంతోషం. ప్రత్యేకంగా చెల్లి సోనీ ప్రియా, ఆఫ్టర్ లూజింగ్ హర్ హస్బెండ్, ద నెక్స్ట్ సండే షీ ఈస్ హియర్ ఇన్ ద సర్వీస్. దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ హర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. జీవన్ మరణాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. సమస్యలు, సుడిగుండాలు, సవాళ్ళు దేవుని ఆధీనంలో ఉన్నాయి. మనం దేవుణ్ణి స్తుతించటం మానకూడదు, ఆయనను ఆరాధించటం మానకూడదు. ఏ పరిస్థితి కూడా మనకు ప్రతిబంధకంగా పరిణమించకూడదు. ప్రతి పరిస్థితి ప్రభువు సన్నిధానానికి వెళ్ళేదిగా, ఆయన నమ్మకత్వాన్ని స్తుతించేదిగా ఉండాలి. మరి బిడ్డ, ఈరోజు ఆరాధనలో ఉండడం చాలా సంతోషం. మే గాడ్ కంటిన్యూ టు కంఫర్ట్ ద ఫ్యామిలీ అండ్ ఎంకరేజ్ దెమ్ టు గ్రో ఇన్ ద లార్డ్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ విల్ నెవర్ లీవ్ హిస్ చిల్డ్రన్. ప్రియులారా, మరి 2025 సంవత్సరం అర్ధభాగం ముగిసిపోయింది. అంటే 6 నెలలు గడిచిపోయాయి. 7వ మాసంలో కూడా 2వ ఆదివారంలోనికి మనం ప్రవేశించాం. అంటే ఈ అర్ధభాగంలో మొదటి నెలలో అర్ధభాగం ముగిసిపోయింది. ప్రియులారా, మరి ఈ జీవన యాత్రలో జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా, లేక జయ జీవితాన్ని నువ్వు గడపాలని ఆశిస్తున్నట్లయితే రహస్యమేదో విదితమైనదా? ఆ అద్భుతమైనటువంటి జీవితానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మనమందరం కలిసి చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు మనకు జయ జీవితాన్ని వాగ్దానం చేశాడు, అద్భుతమైన జీవితాన్ని వాగ్దానం చేశాడు, ఆశాజనకమైన జీవితాన్ని వాగ్దానం చేశాడు. కానీ పరిస్థితులు మన వైపు చూస్తూ వెక్కిరిస్తున్నట్లుగా,
కొన్ని సందర్భాలలో మనల్ని అపహాస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి, కానీ ఆ పరిస్థితులలో దేనిని నీవు ఆధారంగా చేసుకున్నావు? దేవుని బిడ్డ, కీర్తనాకారుడు ఇదే వరముగా, ఇదే నాకు వరముగా అని కీర్తన ఆలపిస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈ కీర్తనను సువిస్తారంగా నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు మాత్రమే కాదు, 119వ కీర్తనను సువిస్తారంగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం అర్థమైన రోజు, దేవుని వాక్యాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకున్న రోజు, మన జీవితాన్ని మరో స్థాయిలో మనము అనుభవించటం నేర్చుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నిన్ను నీవు గెలిచిన రోజు, అంటే నీ బలహీనతలను నీవు గెలిచిన రోజు ప్రపంచాన్ని గెలుస్తావు. ఈరోజు ప్రపంచం గురించి మనం వాపోతున్నాం, కుటుంబాల గురించి మనం ఆయాసపడిపోతున్నాం, సంఘంలో ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఆందోళనలో మనం మదన పడుతున్నాం. కానీ అవన్నీ పక్కన పెడితే నీ జీవితంలో జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ జీవితంలో జయ జీవిత అనుభూతిని నువ్వు కలిగి ఉన్నావా? జయ జీవితాన్ని మనము కలిగి జీవించాలంటే, జయ జీవితాన్ని మన జీవితాలలో మనము కలిగి జీవించాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. యేసు ప్రభు లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో యెరూషలేము కుమార్తెలతో అంటున్నటువంటి మాట, అమ్మలారా నా గురించి ఏడవకరమ్మా, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది, నీకు దేవుని వాక్యము అర్థమైన రోజు, దేవుని వాక్యాన్ని నువ్వు అన్వయించుకున్న రోజు, అందులో ఉన్న శక్తి నీకు అర్థమైన రోజు, నీ జీవితము ఎంతో శక్తి సంపన్నంగా మార్చబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనం గమనిస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని వాక్యాన్ని ఎంత గొప్పగా అభివర్ణిస్తున్నాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అబ్బా, ఎంత గొప్ప వర్ణన! ఈ దేవుని వాక్యాన్ని ఈరోజు చదివావా? ఎంతమంది చదివి వచ్చారని చేతులు లేపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. ప్రియులారా, దేవుని వాక్యము విలువ నీకు తెలిస్తే మరొక స్థాయిలో నీ జీవితం మలచబడుతుంది. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మా తాతలు ముత్తాతలు క్రైస్తవులండి, మేము పాదిగిపోయిన గుంజాలము అని మీరు గర్విస్తే లాభం లేదరా. నీ జీవితంలో దేవుని వాక్యము నీకు అర్థమైందా? దేవుని బిడ్డ, ఇంకా క్రైస్తవ కుటుంబంలో పుట్టి 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలైనా, ఆ పైపెచ్చైనా కనీసము ఒక్కసారి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలు నీవు చదవకపోయినట్లయితే ప్రేమతో నిన్ను ఒక ఛాలెంజ్కి ఆహ్వానిస్తున్నాను. 120 రోజుల్లో దేవుని వాక్యాన్ని అలవోకగా చదవగలిగినటువంటి ఒక ఆత్మీయ వ్యాయామానికి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 39 పుస్తకాలలో పాత నిబంధనలో మనం చూస్తే 929 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో చూస్తే మరి 27 పుస్తకాలలో 260 అధ్యాయాలు ఉన్నాయి. అన్నీ కలిపి 1189 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ప్రతిరోజు 10 అధ్యాయాలు చదివితే, అంటే నిఖరంగా 1 గంట సేపు దేవుని కొరకు నీవు కేటాయిస్తే, ఆ దోష భావన చేత అయ్యో నేను బైబిల్ చదవలే, అయ్యో నేను బైబిల్ చదవలే అనే మదన పడే బదులు 120 రోజుల్లో, అంటే కోతకాలపు పండుగకు మునుపు బైబిల్ అంతా నువ్వు పూర్తి చేసి 2025వ సంవత్సరంలో దేవుని సంకల్పాన్ని తెలుసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. దేవుని బిడ్డ, ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు జాయిన్ ఇన్ దిస్. మరి ఆ అద్భుతాన్ని మీ జీవితాలలో మీరు తెలుసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 17వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించాలి. ఖడ్గం లేకుండా ఏం ఉద్యోగం చేస్తావు? ఊగిపోతుంటావు అన్ని విషయాలకు. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించకుండా మరి యుద్ధంలో నువ్వు పోతే బలహీనునివైపోతావు, శక్తిహీనునివైతావు.
దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించకపోతే అంధకార శక్తులను, దురాత్మ శక్తులను మరి నువ్వు ఎదుర్కోలేని ఫలహీన స్థితిలో నీవు ఉంటావు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని నీవు ధరించాలి, దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరి ఒక ఫంక్షన్కు మనం వెళితే ఆ ఫంక్షన్లో మనం చూస్తే స్టార్టర్స్ మనకిస్తారండి. స్టార్టర్స్ ఎంతసేపు ఇస్తారు? కొంచెంసేపు ఇస్తారు. తర్వాత ద రియల్ మెయిన్ కోర్స్ స్టార్ట్స్. మెయిన్ కోర్స్లో చాలా విషయాలు, చాలా ఐటమ్స్ మనకిస్తారు. కొన్ని పెళ్ళిళ్ళు వెళితే సార్ 22 ఐటమ్స్ చేపించాం, 30 ఐటమ్స్ చేపించాం, 40 ఐటమ్స్ చేసాం. అది వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తినడానికి ఇంకెంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రియులారా. మరి ఆ మెయిన్ కోర్స్, దాని పేరేంటి? స్టార్టర్ కాదండి, దాని పేరేంటి? మెయిన్ కోర్స్. ఈరోజు ఆరాధనలో కూడా మనం గమనిస్తే ఏమంటామంటే, వాక్యానికి ముందు మనం చాలా ప్రాముఖ్యమైన అంశము కొరకు వచ్చామంటాం. మరి ప్రాముఖ్యమైన అంశాన్ని ఎంత ప్రాధాన్యతనిచ్చి నీ వింటున్నావు? కొన్ని సంఘాలలో వాక్యానికి సంఖ్యలు వేస్తారు, కొన్ని సంఘాలలో వాక్యాన్ని కుదించి వేస్తారు. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. ఎంబీ బేతేలు సంఘములో అలాంటి ఆంక్షను నాకు ఎప్పుడూ కూడా పెట్టలేదు. నిరాటంకంగా దేవుని వాక్యాన్ని అందించగలిగినటువంటి స్వతంత్రాన్ని దేవుడు అందించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎప్పుడైతే వాక్యం మనకు అర్థమవుతుందో, వాక్యం మన జీవితాలకు మనం అన్వయించుకుంటామో, మన జీవితాలు ఫలహీనంగా కాదు, శక్తిహీనంగా కాదు, సమస్యాత్మకంగా కాదు, కానీ సత్యాన్ని గ్రహించుకొని అన్వయించుకున్న రోజు మన జీవితాలు వరంగా మార్చబడతాయి, మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి, మన జీవితాలు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ వాక్యములో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎంతో గొప్పగా వర్ణించినటువంటి కీర్తన 119. 119వ కీర్తన ఉన్నటువంటి 150 కీర్తనలో అతి పొడవైనటువంటి కీర్తన. బైబిల్లో ఉన్నటువంటి 1189 అధ్యాయాలలో అతి పెద్ద అధ్యాయము అదే, పెద్ద కీర్తన కూడా అదే. ప్రియులారా, మరి ఈ కీర్తనను ఎవరు రాశారు అంటే, చాలామంది దావీదు రాశారని భావిస్తారు, మరికొంతమంది ఎజ్రా రాశారని భావిస్తారు, మరికొంతమంది దాని శైలిని బట్టి మనం గమనిస్తే దానియేలు రాశారనుకుంటారు, మరికొంతమంది ఇంకొకరు రాశారని భావిస్తూ ఉంటారు. భావాలు ఏమై ఉన్నప్పటికీ దేవుని వాక్యములో మనం గమనిస్తే 119వ కీర్తన ఎవరు రాశారో అన్నది వివరించబడలేదు. 119వ కీర్తన ఎవరు రాశారన్నది ఆ అజ్ఞాత రచయిత గురించి అందులో రాయబడలేదు. ప్రియులారా, ఆ అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని, ఆ రాసినటువంటి శైలిని మనం గమనిస్తే వేదాంత పండితులు అనేకులు, అధిక సంఖ్యాకులు భావించే భావన ఏమిటంటే, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాల ఆధారంగా ఆ శైలిని బట్టి ఇది ఎజ్రా రాసి ఉండవచ్చు అన్నటువంటి భావన, కానీ నిర్ధారణ మాత్రము ఎవరికీ లేదు. ప్రియులారా, 119వ కీర్తన మనము స్తుతించటం అంటే ఏమిటో నేర్పిస్తుంది. స్తుతి ఎప్పుడు చేయాలో కూడా అది నేర్పిస్తుంది. స్తుతి సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కోరికలు నెరవేర్చబడినప్పుడు మాత్రమే కాదు, అనుకున్నవి జరిగినప్పుడు మాత్రమే కాదు, కానీ దేవుని స్తుతించడం అనేది మన జీవితాలలో నిత్య కృత్యంగా అది ఉండాలి. మన జీవితాలలో నిత్యము అది పరిపాటుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది. నిరంతరము దేవుణ్ణి మనం స్తుతించాలి. మనం అనుకున్నవి జరిగినా జరగకపోయినా, మన జీవితాలలో మన ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా, మనం కష్టాలలో నుండి విడిపించబడిపోయినా, దేవుని శక్తిని గ్రహించి, దేవుని నమ్మకత్వాన్ని మనం గ్రహించిన రోజు ఆయనను స్తుతించటము మనము మానం. చాలా మంది దేవుని స్తుతించడానికి సంకోచిస్తారు, ఎందుకంటే అది జరగలేదండి, ఇది జరగలేదు. 119వ కీర్తన మరొక విషయాన్ని విశదీకరిస్తుంది. అది ఏమిటి అంటే, ప్రార్థనము మనం కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన అనేది సమస్యలలో ఉన్నప్పుడు మాత్రము చేసేది కాదు, కానీ అది నిత్య కృత్యంగా మన జీవితాల్లో చేయాలి. చాలామంది యవనస్తులు ఎగ్జామ్ టైంలో వచ్చి, అంకుల్ నా గురించి ప్రార్థన చేయు,
అంకుల్ నా గురించి ప్రార్థన చెయ్యి అంటారు. కానీ ఒక యవనస్తుడు ప్రతి సండే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. సుధా కుమారుడు, వాడు నన్ను ఎక్కడ కలిసిన అంకుల్ నా కొరకు ప్రార్థన చేయ అంటాడు. ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ హిమ్ బికాస్ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ప్రేయర్. ప్రియులారా, ఈరోజు ప్రార్థన విలువ నీకు తెలుసా? మరి ప్రార్థన కష్టాలు వచ్చినప్పుడో, ఎగ్జామ్స్ వచ్చినప్పుడో, అనారోగ్యం బాగలేనప్పుడో, లేకపోతే ఇంకేదో సమస్యతో సతమతమవుతున్నప్పుడు ప్రార్థన చేయటం కాదు. కానీ ప్రార్థన అనేది ప్రభుతో మాట్లాడడం అనేది నీ హృదయ స్పందనగా ఉండాలి. ఏ చిన్న విషయానికి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు స్పందిస్తాడు. ఒక ఉదాహరణతో మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. గతించినటువంటి కొంతకాలం క్రితము నేను పాక ఎడ్వర్డ్ గారు మొయినాబాద్లో ఉన్నటువంటి నా ఫామ్ ల్యాండ్లో ఏదో చిన్న పని చేస్తున్నాం. మరి బ్రదర్ మరి ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ ఫిట్ చేస్తున్నారు. అందులో 4 స్క్రూస్ ఉంటాయి. ఒక స్క్రూ కింద పడిపోయింది, దొరకట్లేదు. దూరం నుంచి నేను గమనిస్తున్నాను. ఆ స్క్రూ దొరకటం లేదు, దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే కిందంతా పచ్చగడ్డి. బ్రదర్ ఏం వెతుకుతున్నారంటే స్క్రూ వెతుకుతున్నా, దొరికేది కష్టం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చేస్తాలే బ్రదర్ అని చెప్పాడు. కానీ ఒక చిన్న ప్రార్థన నేను చేసుకున్నా. ప్రభువా, ఆ స్క్రూ నాకు కనిపించాలే, సహోదరునికి ప్రార్థనకు జవాబుగా దేవుడు చూయించాడన్నది చెప్పాలి అని ఒక చాలా చిన్న ప్రార్థన నేను చేశాను. ఆమెన్ అనగానే ఆ గడ్డిలో నుండి తొంగి చూస్తూ నన్నే పిలుస్తున్నట్టుగా స్క్రూ నాకు కనిపించింది. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన కాదు, సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థన కాదు, నీ హృదయ స్పందన ప్రతినిత్యము ప్రార్థనగా ఉండాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. అది మంచి అయినా, అది చెడు అయినా, అది భయమైనా, అది సంతోషమైనా, నీ జీవితం అంతా ఆయన చుట్టే పరిభ్రమిస్తూ ఉండాలి. 119వ కీర్తన ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటిస్తుంది. 119వ కీర్తన దేవుని న్యాయ విధులను అది మాట్లాడుతుంది, ఆదేశాలను అది మాట్లాడుతున్నది, చట్టాలను అది మాట్లాడుతున్నది, శాసనాలను అది మాట్లాడుతున్నది, నియమాలను అది మాట్లాడుతున్నది, ఉపదేశాలను అది మాట్లాడుతున్నది, ఆజ్ఞాలను మాట్లాడుతున్నది, కట్టడలను మాట్లాడుతున్నది. మరి మన ఒక ప్రాంతానికి చెందినటువంటి విషయాలు కాదండి, ఒక దేశానికి చెందినటువంటి విషయాలు కాదండి. ఈ చట్టాలు, ఈ నియమాలు, ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు, ఉపదేశాలు, కట్టడలు మానవాళికి సంబంధించినటువంటి విషయాలను సుదీర్ఘంగా ప్రతి తరానికి అన్వయించుకునే విషయాలను 119వ కీర్తన మాట్లాడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే 119వ కీర్తన మనిషి పుట్టిన నాటి నుండి ఆయన కాటికి వెళ్ళే నాటి వరకు ఆయన జీవితములో ఉండవలసినటువంటి విధానాన్ని, జీవితములో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో, సంభవములో, జీవన ఘట్టములో ఎలా మనము బ్రతకాలి అన్నది, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అన్నది, పసితనంలో ఎలా ఉండాలి, యవన ప్రాయంలో ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో ఎలా పెరగాలి అన్నది ఆయన మాట్లాడుతున్నాడు. శ్రమలలో, శోధనలో నీవు ఎలా నిలవాలి, నిరుత్సాహములో, విరోధ భావనలో నీవు ఎలా మనగలగాలి, ఈ పరిస్థితులు అతీతంగా ఆయన ఎడల ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను పరిస్థితులకు అతీతంగా దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు ఈ అద్భుతమైనటువంటి కీర్తనను మనకిచ్చాడు. మరి ఈ కీర్తన నీకు నాకు వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనకు బోధిస్తుంది. లోకము ఎంతో ఘోరంగా మన ఎడల ప్రవర్తించినా దేవుని మాటను బట్టి, ఆయనకు విధేయత చూపించటం బట్టి జీవితంలో నిజమైన సంతోషాన్ని మనము పొందుకోవచ్చని మరి 119వ కీర్తన కోడై కూస్తున్నది. నీవు అనుకున్నట్టుగా ఏదీ జరగకపోయినా, నీ చుట్టూ అందరూ కూడా శత్రువులుగా మార్చబడిన నీ బంధువులే, నీ స్నేహితులే నీకు విరోధ భావంతో నీ ఎడల ప్రవర్తించిన ఆ పరిస్థితులలో నిన్ను నీవు ప్రోత్సహించుకునే విధానం ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి. కారణం ఏమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియులారా, మరి నిన్నటి దినాన నేను కర్నూలులో ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడడానికి వెళ్ళాను. శామ్యూయల్ థియేటర్ గారి యొక్క మేనకోడలి గారి భర్త, ఆయన పేరు చంద్ర సురేష్ బాబు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ఏపీ ట్రాన్స్కోలో వారు రిటైర్ అయ్యారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించబడిన తర్వాత 2014వ సంవత్సరంలో ఆంధ్ర క్యాడర్కి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకు 1 సంవత్సరము మిగిలి ఉండగా విజయవాడ నుండి
ఆయన స్వస్థలమైనటువంటి కర్నూలు ప్రాంతానికి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆగస్టు 14వ తారీఖున వచ్చి 15వ తారీఖులో కర్నూలులో ఆయన జాయిన్ అయ్యాడు. 22వ తారీఖు ఫ్యామిలీని విజయవాడ నుండి తిరిగి రీలోకేట్ చేసుకున్నాడు. వెన్ కంపేర్డ్ టు విజయవాడ, కర్నూల్ ఈజ్ మచ్ లెస్సర్ సిటీ కంపేరింగ్ ద ఫెసిలిటీస్ దట్ ఆర్ దేర్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అదర్ ఫెసిలిటీస్. ఎందుకు ప్రభా ఇక్కడ పంపించావు? ఇంకా 1 సంవత్సరమే నేను ఉండేది కదా, ఈ వయసులో నాకు మరి మెడికల్ ఎయిడ్ అవన్నీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే బాగుంటుండే కదా, నన్ను ఎందుకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసావని ఆయన మనసులో అనుకున్నాడు. అనుకుని ఒక మాట అన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుణ్ణి నమ్మాడు. ఆయన కుటుంబాన్ని తీసుకొని తిరిగి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ కర్నూలు ప్రాంతానికి వచ్చి, పట్టణానికి వచ్చి 10 నెలల పదవీ కాలాన్ని కొనసాగించడానికి వచ్చాడు. ఆగస్టు 15వ తారీఖు కర్నూలులో జాయిన్ అయ్యాడు. ఆగస్టు 22కు ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. ఆగస్టు 29వ తారీఖు విజయవాడ వరదలతో ముంచెచ్చబడింది. ప్రియులారా, అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుడు ఏది చేసినా అది మన మంచికే చేస్తాడు. మన జీవితంలో ఏది జరిగినా నీవు నేను దేవుని స్తుతించటం కానీ, దేవుణ్ణి ఆరాధించటం కానీ, మన అనుదిన జీవితంలో ఆయన వాక్యాన్ని అన్వయించుకోవటం కానీ ఎప్పుడూ కూడా మనము ఆపివేయకూడదు. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను మనము చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, అబ్బో ఈ దేవుని వాక్యం చాలా కష్టం సార్. ఈ దినాల్లో చాలామంది దే ఆర్ వోకల్ అబౌట్ ఇట్. దేవుని వాక్యం ఎక్కడ సార్? అది కుదరదు సార్. విన్నారా ఈ మాటలు? ఎక్కడ బ్రదర్? ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఏదో చెప్తారులే, మీకు ఏం అర్థమవుతుంది అని మాట్లాడే ప్రబుద్ధులు విశ్వాసులు లేకపోలేదండి. దేవుని ఆజ్ఞలు మనము చూడగా అబ్బో అవి భారమైనవి, వాటిని అనుసరించి బ్రతకటం చాలా కష్టం అన్నటువంటి భావన మనలో అనేకులలో ఉంటుంది. కానీ ఈ 119వ కీర్తనకారుడు దేవుని వాక్యమును అనుసరించుటలోని ఆనందము, దేవుని వాక్యములోని గొప్పతనము వివరిస్తున్నాడు. దేవుని వాక్యము మనను కొన్ని విషయాలను చేయకుండా అది ఆపివేస్తుంది. ఎందుకో తెలుసా? మనము ఆ విషయాలను చేయొద్దని అది ఆదేశిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ విషయాలలో నువ్వు చేస్తే, ఆ విషయాలలో నీవు నిమగ్నమైతే నీ భవిష్యత్తు బొగ్గుగా మార్చబడుతుంది, నీ భవిష్యత్తు అంధకారంగా మార్చబడుతుంది, నీ జీవితము కన్నీరుమయమవుతుంది. అందుకనే ఆంక్షలను దేవుడిచ్చాడు, ఆ విధులను దేవుడిచ్చాడు, ఆ ఉపదేశాలను దేవుడిచ్చాడు, ఆ ఆజ్ఞలను దేవుడిచ్చాడు, ఆ కట్టడలను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, 119వ కీర్తన 19వ వచనంలో మనం గమనిస్తే, కీర్తనాకారుడు మనం ఈ లోకములో యాత్రికులమని వివరిస్తూ, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఎంత ఆశ అండి! వాక్యాన్ని ప్రభా నాకు మరుగు చేయకయ్యా, నీ వాక్యాన్ని నాకు చూపించయ్యా, నీ వాక్యాన్ని నేను చదవాలయ్యా, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలయ్యా. ఈ యాత్రా జీవితంలో నీ వాక్యము లేకపోతే, నీ వాక్యము నాకు మరుగైపోతే, నీ సత్యము నాకు వివరించబడకపోతే నా జీవితం అంధకారమయమవుతుందని కీర్తనాకారుడు విలపిస్తున్నాడండి. దేవుని బిడ్డ, ఆ వాక్యాన్ని చదువుతున్న వేళ ఆయన జీవితం ఎంత సంతోషంగా, ఆయన ఆజ్ఞల వెలుగులో ఆయన జీవితము వెళ్ళిన రోజు ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ కృప లేనిది నేనేం చేయలేనయ్యా, నీ కృప నాకు విస్తారంగా కావాలి ప్రభా. క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే, విశ్వాస జీవితాన్ని జీవించాలంటే, నీకు నచ్చే జీవితాన్ని నేను జీవించాలంటే, నా డబ్బు నాకు ఇవ్వలేదు, నా అధికారం నాకు ఇవ్వలేదు, నా బంధుబలగము నాకు ఇవ్వలేదు, నీ వాక్యము మాత్రమే నీకు ఇష్టమైన మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను ఆశీర్వదిస్తుంది, నన్ను దీవిస్తుంది అని చెబుతున్నాడు. దేవుని బిడ్డ, పేతురు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, మరి యూదా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, సంసోను న్యాయాధిపతుల్లో ఒకడు, సొలొమోను రాజుల్లో అత్యున్నతమైనటువంటి శ్రేణి కలిగినటువంటి వారు. వీరందరూ కూడా బలహీనులుగా మార్చబడడానికి దేవుని వాక్యములో నుండి, కట్టడలలో నుండి, నియమములలో నుండి, దేవుడిచ్చినటువంటి హెచ్చరికలలో నుండి పక్కకు జరిగిన కారణాన్ని బట్టి వారి జీవితాలు గుణపాఠాలుగా మార్చబడ్డాయి. దేవుని బిడ్డ,
ఈరోజు ఆ దేవుడు 119వ కీర్తనను మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించాలని, దేవుని వాక్యాన్ని అనుసరించాలని, దేవుని వాక్యాన్ని ప్రేమించి అనుసరించి నీ జీవితాన్ని నీవు మలుచుకున్న వేళ ఎంత మేలుకరంగా, ఎంత దీవెనకరంగా నీ జీవితం ఉంటుందో 119వ కీర్తన సువిస్తారంగా అది మనకు వివరిస్తున్నది. దేవుని బిడ్డ, మరి 119వ కీర్తన ఎంత గొప్ప చమత్కారంగా రాయబడినటువంటి కీర్తన అంటే, అందులో 119వ కీర్తనలో 22 చరణాలు ఉంటాయండి. ఆ 22 చరణాలలో ప్రతి చరణములో 8 వచనాలు ఉంటాయి. ప్రతి చరణములో 8 వచనాలు ఉంటాయి. 22 చరణాలు, ప్రతి చరణములో 8 వచనాలు. 22 × 8 176. ఈజీ టు రిమెంబర్. 119వ కీర్తనలో ఎన్ని చరణాలు ఉంటాయన్నది నువ్వు గుర్తిస్తే, ఒక చరణంలో ఎన్ని వచనాలు ఉన్నాయన్నది నువ్వు గ్రహిస్తే, టోటల్గా 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయో ఇట్టే నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు. ప్రియులారా, ప్రతి భాషకు వ్యాకరణం అన్నది ఆయువు పట్టు. తెలుగు భాషను మనం గమనిస్తే, తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 54. 54 అక్షరాల్లో 16 అక్షరాలను, ముందు ఉన్నటువంటి 16 అక్షరాలను అచ్చులు అంటారు, అంటే ఇంగ్లీష్లో ఓవెల్స్. ఆ తర్వాత ఉన్నటువంటి 38 అక్షరాలను హల్లులు అంటారు. మరి ఇంగ్లీష్ భాషలోనికి మనం వస్తే, ఇంగ్లీష్ భాషలో 5 ఓవెల్స్ అండ్ 21 ఆర్ కాన్సోనెంట్స్. ద టోటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ 26. ప్రియులారా, ఈ అచ్చులు అంటే ఏంటి? అచ్చులు అంటే పెద్దగా నోరు తెరిచి పలికే పదాలు అన్నమాట, అక్షరాలు గట్టిగా. హల్లులు అంటే చాలా స్పష్టంగా అర్థమయ్యే మాటలను ఉచ్చరించే పదాలు. 119వ కీర్తన హెబ్రీ భాషలో ఉన్నటువంటి, హీబ్రూ భాషలో ఉన్నటువంటి అక్షరాలు, అంటే 22 అక్షరాలతో ఆ 22 చరణాలు ప్రారంభమవుతాయి. అవన్నీ కూడా అచ్చులే ప్రియులారా, హల్లులే, అవి అచ్చులు కాదు. అవన్నీ కూడా స్పష్టమైనటువంటి అర్థాన్ని ఆపాదించే విధంగా మరి కీర్తనాకారుడు అద్భుతమైనటువంటి విధానంలో ఆయన రాశాడు. ఈ ఇంత అద్భుతమైనటువంటి కీర్తన గురించి చాలా సందర్భాల్లో మనకు తెలియక, చాలా పెద్ద కీర్తన బ్రదర్, చాలా పెద్ద కీర్తన, అన్ని కీర్తనలు చదివినా ఈ కీర్తన చదవరు, ఎందుకంటే పెద్దది కదా. చిన్న కీర్తన ఏది? ఈజీ కీర్తన 170 టకటకట చదివేస్తారు, 2 వచనాలే ఉంటాయి కదా, అబ్బా చాలా బిజీ. ప్రియులారా, ఈరోజు నీవు గమనిస్తే 119వ కీర్తన దేవుని వాక్యాన్ని నేను ఎలా ప్రేమించాలో అది వివరిస్తుంది. కానీ ఈరోజు నేను తీసుకున్నటువంటి ధ్యానాంశము 49 నుండి 56 వచనాలు. 8 వచనాల్లో ఏమున్నదో చిన్నగా విడమరుస్తాను. నా నిరీక్షణకు ఆధారము ఆయన మాటనే. కీర్తనకారుడు అంటున్నాడు, నా నిరీక్షణకు ఆధారము ఆయనే. 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది, బాధలో అది నాకు నెమ్మదినిస్తున్నది. కీర్తనకారుడు ఎంత గొప్పగా అభివర్ణిస్తున్నాడంటే, మరి ఇది 7వ స్టాంజా, 7th స్టాంజా ఇన్ సామ్ 119, 7వ చరణం. మరి 7వ చరణంలో 3వ వచనం ఏమంటాడంటే, అపహాస్యములో అవమానములో నీ ధర్మశాస్త్రమునకు లేక నీ మాటకు నా దిక్కును నేను మరుచుకున్నాను, నాకు ఆధారంగా నేను చేసుకున్నాను, కాబట్టి నీ ధర్మశాస్త్రములో నుండి నేను తొలగిపోలేదయ్యా, లేకపోతే కొట్టుకొని పోయేవాన్నే. 4వది, నా కష్టకాలములో నా ఓదార్పుకు మూలము పూర్వకాలము నుండి ఉండినటువంటి నీ న్యాయ విధులు లేక నీ వాక్యము. 5వ వచనంలో ఏమంటాడంటే, నాకు వేదన బాధ కలుగుతున్నది నీ మార్గములో తొలగి నడిచిన వారిని చూస్తే. చాలామంది నీ వాక్యాన్ని వినకుండా, నీ మార్గంలో నడవకుండా అక్రమమైన మార్గంలో వెళుతున్న వారిని చూస్తే నాకు చాలా బాధేస్తుందండి. కారణం ఏమిటంటే, నీ వాక్యములో ఉన్న గొప్పతనం వారికి అర్థం అవ్వట్లేదు. ప్రియులారా, 6వ వచనంలో, ఈ యాత్రా జీవితంలో సంతోషంగా సాగుటకు నీ కట్టడలే నాకు హేతువులయ్యాయి.
నేను ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా బ్రతకడానికి, ఈ యాత్రా జీవితాన్ని మరి అన్నిటిని ఉపేక్షించి ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా బ్రతకడానికి, నిట్టూర్పు లేకుండా, వేదన లేకుండా బ్రతకడానికి నీ ఆజ్ఞలే, నీ కట్టడలే నాకు హేతులవే. 7వ వచనంలో, రాత్రివేళ నీ నామమును స్మరిస్తున్నా, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నా, నీ మాటను అనుసరించి నేను నడుచుకొనుచున్నా. రాత్రివేళ నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను, కొవ్వు మెదడు దొరికినట్టుగా సంతోషిస్తున్నాడని కీర్తనకారుడు అంటున్నాడు. మరి 8వ వచనంలో, నీ ఉపదేశము నాకు ఒక వరం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఆ వరాన్ని నీకు, నాకు, అందరికీ ఇచ్చాడు. How many of you are carrying Bible? I'm not embarrassing you. Don't think the other way. I'm not embarrassing you. Please try to read your Bible. Once you understand your Bible, you will never leave it. ప్రియులారా, మీలో అనేకులకు తెలుసు, నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వ. I'll never allow anyone to take or carry my Bible because this is my highest priority in life. I will never give my Bible to anyone because I love it so much. It is my highest priority. That is the guiding factor of my life. ప్రియులారా, మరి ఈరోజు మరి నీ జీవితంలో ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? 119వ కీర్తన చెప్పడానికి కారణము, లేక ధ్యానాంశంగా తీసుకోవడానికి కారణం ఏమిటంటే, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి బైబిల్ను క్షుణ్ణంగా చదవాలి. బైబిల్ నీకు అర్థం కాని రోజు, బైబిల్ నీవు అర్థం చేసుకోని రోజు నీ జీవితంలో అద్భుతాలు జరగవమ్మా. ప్రియులారా, ఏ దేశానికైనా లెజిస్లేషన్ ఈజ్ నాట్ ది ఫైనల్ అథారిటీ, judiciary is not final authority, bureaucracy is not the final authority, or is any other thing is not final authority. What is the final authority is the constitution of that country. అలానే దేవుని వాక్యమే ఒక విశ్వాసికి అద్భుతమైనటువంటి స్థాయి. ఆ స్థాయి కిందనే మనం అందరము బ్రతకాలి. కట్టడలు ఏమిటి, నియమాలు ఏమిటి, ఉపదేశాలు ఏమిటి, ఆజ్ఞలు ఏమిటి, ఆయన నీతి ఏమిటి, ఆయన ధర్మం ఏమిటి, చాలా క్షుణ్ణంగా 119వ కీర్తన నీకు వివరిస్తున్నది. ప్రతి వచనము కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశము. అలా చెప్పుకుంటూ వెళితే 176 వర్తమానాలు ఇవ్వచ్చమ్మా. మరి అంత అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని ధ్యానాంశంగా నేను ఎన్నుకున్నాను. కారణం ఏమిటంటే, అది మన జీవితాలను, మన పదాలను దేవుని వాక్యముతో మన అంటుకట్టబడినటువంటి విధానాన్ని మనము కలిగి ఉంటే మన జీవితం మరోలా ఉంటుంది. చాలా సందర్భాలలో, పెళ్లిలలో, మరి గృహప్రవేశాలలో, చాలా సందర్భాల్లో ఏమంటారో తెలుసా? క్లుప్తంగా వాక్యం చెప్పండి అంటే, వాక్యం పెట్టారా అంటే పెట్టారు, వాక్యం పెట్టారా అంటే పెట్టారు. మొన్న ఐజాక్ వెళ్ళాను నేను. 3 గంటలు అవుతున్నది. మే 14th భయంకరమైనటువంటి ఎండ. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు నేను అడిగాను, అయ్యా ఆకలి వేస్తుంది, నేనైతే భోజనం చేశాను, నాకు భోజనం మీరు పెట్టారు, 2 గంటలకు భోజనం చేశాను, కానీ భోజనం లేకుండా వీళ్ళందరూ కూర్చున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కూర్చున్నారు. వాక్యం ఎంతసేపు చెప్పాలంటే, ఆయన వాచ్ చూసి ఏమన్నాడు తెలుసా? మినిమం 1 అవర్ చెప్పాలన్న. 3 గంటలైతుంది మహాప్రభు, ఇంత ఎండ ఉన్నది, మరి గంట సేపు చెప్పకపోతే ఎవరు వినరు సార్, ఎవరు లెవరు సార్ అంటున్నాడు. ఎంత ఆసక్తి ఈ గ్రామంలో, ఈ ప్రజలకు అని నేను దేవుని మహిమపరిచాను. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నది. 119వ కీర్తన 7వ చరణంలో ఉన్న మొట్టమొదటి వచనం ఏమి సెలవిస్తుందంటే, నా నిరీక్షణకు ఆధారము ఆయన మాట. దేవుని బిడ్డ, ఆయన నీకొక మాట ఇచ్చాడు. 2025వ సంవత్సరంలో నీకొక మాట ఇచ్చాడు, 24లో ఒక మాట ఇచ్చాడు, 23లో ఒక మాట ఇచ్చాడు. ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను ఆయన నెరవేరుస్తాడని, ఆ మాటలో నీవు నిలిచి ఉండడానికి పిలువబడ్డావని ఆ మాటను నీవు నమ్ముతున్నావా? 2025వ సంవత్సరంలో ఏం వాగ్దానం ఇచ్చాడు ఎంతమందికి జ్ఞాపకం ఉంది? 31వ తారీఖు అయితే బార్లు తీసి వాగ్దానం అని తీసుకుంటావే. 7 నెలలు అవుతుంది కదా, ఆ వాగ్దానం జ్ఞాపకం ఉందా? ఆ వాగ్దానం నీకు జ్ఞాపకం ఉంటే ఆ వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడని నువ్వు నమ్మితే నిరీక్షణతో ఆ పరిస్థితుల వైపు చూడొద్దు. 2012వ సంవత్సరం అక్టోబర్ 28వ రోజు ఈ సంఘములో నేను కాపరిగా ప్రతిష్ఠించబడిన రోజు
ఆ రోజుకు ముందు రోజు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము. ప్రతిసారి ఆ అధ్యాయాన్ని నేను చదువుతా. ఆ అధ్యాయంలో చేయబడిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు తన కాలమందు నా జీవితంలో నెరవేరుస్తాడని నేను నమ్ముతా. నా జీవితాలలో పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోవటం కాదు, కానీ జరుగుతున్న సంభవాలను బట్టి దేవుని ఆ వాక్యాన్ని అన్వయించుకోవటం కాదు, కానీ దేవుని నమ్మకత్వాన్ని బట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని, విడువని వాడని, ఎడబాయడు వాడని నమ్మి ఆయనను స్తుతించగలుగుతున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఏమంటున్నాడంటే, నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ దేవుని వాగ్దానం అమ్మా. నీ కష్టాలలో దేవుడు నిన్ను మరిచేవాడు కాదు. నీ బంధువులు మరిచిపోవచ్చు, నీ స్నేహితులు మరిచిపోవచ్చు, నిన్ను విడిచివారు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మరువని దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని రుచించినటువంటి ఒక గొప్ప నాయకుడైనటువంటి మరి మోషే, ఆయన మరి వెళ్ళిపోయిన తర్వాత నాయకుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు యెహోషువతో ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏమని? 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును నిన్ను విడువను, నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దేవుని బిడ్డ, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాం. ఈ రోజు లోకములో చాలా పరిస్థితులు ఆత్మీయ యాత్రలో మనకు రావచ్చు, కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన అంటున్నాడు 9వ వచనంలో, ఏమంటున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానయ్యా, నువ్వు నిబ్బరం కలిగి బ్రతకాలే. ఊగిపోవటం కాదు, భయపడడం కాదు, పారిపోవటం కాదు, కన్నీరు కారవటం కాదు, కృంగిపోవటం కాదు, అయ్యో అయ్యో అని అలమటించటం కాదయ్యా. జీవితం అనేది నిరంతరము ఒక యుద్ధ భూమి. నిన్ను సాతానుడు అవమానపరచడానికి, నీ రుచాపరచడానికి, నీ జీవితాన్ని మరి నిర్వీర్యం చేయడానికి అనేకమైన యుక్తులను, కుయుక్తులను వాడు సంధిస్తూ ఉండగా, మరి వాడు వేస్తున్నటువంటి ప్రతి ఉచ్చులో కూడా నిన్ను విడిపించడానికి, నడిపించడానికి, నీకు నిరీక్షణ ఆధారం ఏమిటో తెలుసా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన చేసినటువంటి వాగ్దానం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఎంత గొప్ప వాగ్దానం అమ్మా. చిన్న విషయాలకు మనం భయపడిపోతున్నాం, ఆర్థిక సమస్యలకు భయపడిపోతున్నాం, మరి కొన్ని విషయాలు నొచ్చుకొని పోతున్నాం, అయ్యో అయ్యో అని అలమటిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, యుద్ధమైన నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్ముతున్నావా? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏది కూడా, ఏ ఆలోచన కూడా వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా చేయబడిన ఏ ప్రయత్నము కూడా నీరు కారిపోతుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. ఎందుకో తెలుసా? నీవు నా వాక్య ప్రకారం బ్రతుకుతున్నావు, నా వాక్యపు జాడలలో నీవు బ్రతుకుతున్నావు, నా వాక్యపు పైన నీ జీవితాన్ని నీవు పునాదులు వేసుకున్నావు, నా వాక్యపు వెలుగులో నీ జీవితము మరి నియంత్రించబడింది, నా కొరకే నీవు బ్రతుకుతున్నావు. కాబట్టి నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు వ్యతిరేకంగా చేయబడిన ప్రతి ఆలోచన నిర్వీర్యమవుతుందంటున్న దేవుని బిడ్డ. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న అయోమయాలకు, చిన్న చిన్న ఇబ్బందులకే విశ్వాస జీవితంలో అనేక సార్లు మనం నిరుత్సాహానికి వెళుతుంటాం. కానీ కీర్తనకారుడు నా నిరీక్షణకు ఆధారము ఆయన వాక్యము అని సెలవిస్తున్నాడు. మన కష్టాలలో, మన సమస్యలలో మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, చెయ్యి పట్టి నడిపించే దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు. పేతురు నీటిపైన నడుస్తుంటూ మునిగిపోయాడు. ఎరా వేళకోలంగా ఉందా? అంత తమాషా అనుకున్నావు ఆ నీళ్ళ మీద నడవడం అంటే? ఏదో నేను దేవుని కాబట్టి నడుస్తున్నాను రా, నీకు అంత సీన్ లేదులే అని అవమానపరచలేదమ్మా. ఆయన చెయ్యి పట్టి, ఆయనను అర్థం చేసుకొని, ఆయనను ప్రేమించి లేవనెత్తాడు. మరొక సందర్భంలో యేసుని విడిచి తనతో ఉన్నటువంటి 7 తిరిగి పాత వృత్తిలోనికి తీసుకుని వెళ్ళినటువంటి ప్రబుద్ధుడైన
ఆయనను పిలిచి ప్రేమతో ఆయనను ప్రోత్సహిస్తీ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా మందను మేపుమని ఒక బాధ్యతనిచ్చాడమ్మా. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, బాధ్యతలను ఇచ్చే దేవుడు, మన బలహీనతలను అర్థం చేసుకునే దేవుడు, మన భయాలను ఎరిగినటువంటి దేవుడు, మన గురించి ఆలోచిస్తున్న దేవుడు. ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను వాగ్దానము చేశాను, నేను మాట ఇచ్చాను, నేను ఆజ్ఞనిచ్చాను, నేను వెనుకకు వెళ్ళే దేవుడను కాను. మరి దేవుని బిడ్డ, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8 నుండి 9 వచనాల్లో మనం గమనిస్తే, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని. ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఇస్తున్నాడండి? నువ్వు నేను ఎలాంటి వాళ్ళమండి? నీవు నేను దేవునికి స్నేహితులుగా ఉండడానికి పిలువబడ్డాము. నిన్ను నన్ను దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పాపంగా మార్చబడి నీవు నేను పొందవలసినటువంటి శిలువ మరణాన్ని ఆయన పొందుకొని ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా. ఎక్కడో ఉన్నావు, భూదిగంతాల్లో ఎక్కడో గుహల్లో దూరి ఉన్నావు, నువ్వు తొర్రల్లో దూరి ఉన్నావు, నువ్వు కనిపించినటువంటి నిశాచర జీవిగా బ్రతుకుతున్నావు. ఆ భూమి యొక్క కొనలలో నుండి నా బాహువును చాచి నిన్ను పట్టుకొని పేరు పెట్టి పిలిచినటువంటి వాడను నేను. నీవు నా దాసుడవు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు బ్రదర్? ఎందుకు బాధపడుతున్నావు నాయన? పరిస్థితులను చూసి ఎందుకు బెంబేలెత్తిపోతున్నావు? ఆ పరిస్థితులలో నిన్ను కాపాడే దేవుడను, ఆ పరిస్థితులలో నిలవబెట్టే దేవుడను, ఆ పరిస్థితులలో నేను నిన్ను ఎలా రక్షించుకున్నాను, నిన్ను ఎలా ఏర్పరచుకున్నాను, నీ గురించి నేను ఏం చేశాను అన్నది ఆయన వివరిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీవు భయపడవలసినటువంటి పని లేదు. ఓ యాకోబు, నీవు దిగులు పడవలసినటువంటి పని లేదు. నీవు నా స్నేహితుడవు, అబ్రహాము సంతానమా, భూదిగంతములలో నుండి నేను పట్టుకొని దాని కొనలలో నుండి విమోచించుకుని వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో, నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకొందును. ఎన్నిసార్లు అంటున్నాడయ్యా నిన్ను నేను అని దేవుడు తన వాక్యంలో ఎందుకు రాయించాడో తెలుసా? నీకు నాకు నిరీక్షణనివ్వడానికి, నీవు నేను నీరుగారి బ్రతకడానికి కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇంతే అండి, క్రైస్తవ జీవితం అంటే ఇంతే అండి, దేవుణ్ణి అనుకరిస్తే అన్ని అవమానాలే అండి, దేవుణ్ణి అనుకరిస్తే అన్ని నిందలే అండి, దేవుణ్ణి అనుకరిస్తే జీవితం ఇలానే ఉంటుందని వీగిపోయి మాట్లాడే మాటలు, చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని కూడా నీరుగార్చే మాటలు కాదమ్మా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ కష్టాలలో, కన్నీళ్లలో, నీ పరిస్థితుల్లో నిలవబెట్టేవాడను, ఆశీర్వదించేవాడను, దీవించేవాడను నేను నీతో ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ పరిస్థితి గుండా నీ వెళుతున్నావో తెలియదు, కానీ దేవుడు నీకు ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు 119వ కీర్తన 7వ చరణంలో ఉన్నటువంటి మొదటి వచనంతో ఆయన మాట్లాడుతున్నాడు. 2వ వచనం ఏమంటుందంటే, 119వ కీర్తన 7వ చరణము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించేదేందమ్మా? నీ వాక్యం. ఆయన వాక్యము లేకపోతే, ఆయన మాటలు లేకపోతే, ఆయన నడిపింపు లేకపోతే, ఆయన కట్టడ లేకపోతే, ఆయన శాసనములు లేకపోతే, ఆయన ఉపదేశములు లేకపోతే, ఆయన ఆజ్ఞలు లేకపోతే, ఆయన చట్టము లేకపోతే మట్టిపాలైపోతాం మనం. మనల్ని బ్రతికించేది, బాధలలో మనకు నెమ్మదినిచ్చేదేమో తెలుసా? ఆయన వాక్యమే. 93వ వచనము 119వ కీర్తనలో ఏమంటాడంటే, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను, నేనెన్నడూను వాటిని మరువను. అమ్మా, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తన వాక్యము ద్వారా బాధలలో నెమ్మదినిచ్చేవాడు, బ్రతికించేవాడు. ఈరోజు ఆదరణ ఏమిస్తుందో తెలుసా? మన డబ్బు కాదు,
మన ఆరోగ్యం కాదు, మన బంధుబలగం కాదు, మనకున్నటువంటి ఏది కూడా మనకు ఆదరణ ఇవ్వలేదమ్మా. ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యము మాత్రమే. 107వ వచనములో 119వ కీర్తనలో మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నీవు మిక్కిలి శ్రమలో ఉన్నావా? మిక్కిలి అవమానంలో ఉన్నావా? చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎవరికి కూడా చెప్పుకోలేని సిగ్గుకరమైన పరిస్థితిలో నీవు ఉన్నావా? అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావా? మిక్కిలి కృంగిన స్థితిలో ఉన్నావా? అయినా దేవుడు తన వాక్యముతో నిన్ను బ్రతికిస్తాడమ్మా. బ్రతికించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు అంతకన్నా కాదమ్మా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. బాధలలో అది మనకు నెమ్మదినిస్తుంది. మనకు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు, కష్టాలలో మన కన్నీళ్లను తుడిచే దేవుడు, మనకు భరోసానిచ్చే దేవుడు, బ్రతికించే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. మిక్కిలి బాధలో నీవు కృంగినా కూడా నిన్ను బ్రతికించే దేవుడు ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు జీవితంలో అనేక సమస్యలు రావచ్చు, జీవితంలో అనేక పోరాటాలు ఉండును గాక. వాటన్నిటిలో నుండి విడిపించేవాడు, బ్రతికించేవాడు, తన వాక్యము చేత మనల్ని ఉద్ధరించేవాడు మనకు తోడుగా ఉన్నాడు. 34వ కీర్తన 18వ వచనంలో దేవుని వాక్యము ఆయన ఎవరి వైపు మొగ్గుతాడో ఆయన సెలవిస్తున్నాడు. ఎవరి వైపు? విరిగిన హృదయం గల వారికి, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవుని బిడ్డ, నీ విరిగిన స్థితిని, నీ నలిగిన స్థితిని, నీ కృంగిన స్థితిని, నీరుగారినటువంటి నీ ఘనతను, నీరుగారినటువంటి నీ గౌరవాన్ని అర్థం చేసుకునే దేవుడు, విరిగిన స్థితిలో నిన్ను తిరిగి అతికించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు. విరిగిన హృదయాలకు ఆయన మరి సమీపము గలవాడని, మరి ఆసన్నము కలిగినటువంటి వాడని ఆయన గురించి రాయబడింది. దేవుని బిడ్డ, 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. ఏ పరిస్థితులు ఎదురైనా జీవన సమరంలో ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఆదరించేవాడు, ఓదార్చేవాడు, నిన్ను నడిపించేవాడు. ప్రియులారా, మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మను చంపనేరక శరీరమును మాత్రమే చంపు వారికి భయపడకుడి. ఈరోజు చాలా భయాలు మనల్ని ఆవరించున్నాయి, చాలా భయాలు మనల్ని తికమత చేస్తున్నాయి. ఆ పరిస్థితులలో దేవుని బిడ్డ, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి పైన నీవు ఆధారపడుతున్నావు? దేవుని వాక్యము సెలవిస్తున్నది. 119వ కీర్తన 76వ వచనంలో ఏమని అంటే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. హల్లెలూయా. ప్రతి చోట దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని శాసనము, దేవుని ఉపదేశము, ఇవే. దేవుని వాక్యం ఎంత బలమైనదంటే ఆ వాక్యము మన జీవితాలలో బలాన్ని ఇస్తుందండి. అణువులోనికి అది పోతుందండి, మూలిగలోనికి వెళుతుంది, కీళ్లలోనికి వెళుతుంది, కండరాలలోనికి వెళుతుంది, ఆలోచనలోనికి వెళుతుంది. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అణువును అది ప్రేరేపిస్తుంది, ప్రతి అణువును అది ఉజ్జీవింప చేస్తుంది. ప్రతి సందర్భంలో అది మనకు ప్రాణాన్ని పోస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒరవడినిస్తుంది, నూతనమైన శక్తితో అది మనల్ని నింపుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ ఉదయకాలం ఏ పరిస్థితితో వచ్చావో తెలియదు, కానీ నిన్ను ఆదరించే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు, నిన్ను ఓదార్చే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో అపోస్తలుడైనటువంటి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవు
ప్రభువునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. గొప్ప సాక్ష్యమమ్మ. ఆయన జీవితంలో అనేక కష్టాలను చూశాడు. ఆయన కష్టాల పట్టిక ఆయన రాస్తున్నాడు కొరింథీ పత్రికలో. ఆ కష్టాలన్నీ అనుభవించినటువంటి వ్యక్తి రాస్తున్నటువంటి మరొక పత్రికలో ఆయన అంటున్నాడు, ఏదయ్యా దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాపేది, ఏదయ్యా దేవుని సంకల్పంలో నుండి మనల్ని దూరంగా తీసుకొని పోయేది, అది మరణమైనా సరే జీవమైనా సరే, అది దేవదూతలైనా సరే ప్రధానులైనా సరే ఉన్నవైనను సరే రాబోవునవైనను సరే అంధకారమైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను. నీలో ఆ అనుభవాన్ని కలిగించడానికి, నీలో అనుభూతిని కలిగించడానికి, నీ క్రైస్తవ జీవితం సప్పగా ఉండడానికి కాదమ్మా, నీ జీవితము చరిత్రలో నీవు నిలిచిపోవాలి. కాలం చెరపలేని జ్ఞాపకంగానే ఉండాలి. ఒకరోజు మనుషులు నీ గురించి మాట్లాడాలి. సేవకుడు అంటే అలాంటి వాడండి, ఖచ్చితంగా బ్రతికినవాడు. విశ్వాసి అంటే ఆవిడండి, ఎంత హుందాగా బ్రతికింది, ఎంత గౌరవంగా బ్రతికింది, ఎంత గొప్పగా దేవుని వాక్యాన్ని జీర్ణించుకొని అన్వయించుకొని బ్రతికిందని కాలములో చరిత్రలో మనుషులు నీ తర్వాతి తరాలు మాట్లాడే విధంగా నేను బ్రతకాలి. దేవుని బిడ్డ, నీ నామాన్ని హెచ్చించడానికి, అనేకులకు దీవెనకరంగా మార్చడానికి దేవుడు నిన్ను బ్రతికించే అనుభవంలో గుండా నడిపిస్తున్నాడు. ఈరోజు శరీరం ముగిసిపోయిన తర్వాత మన వాళ్ళే మనల్ని జ్ఞాపకం ఉంచుకోరు, కానీ నిరంతరము జ్ఞాపకాలలో నీవు బ్రతికుండడానికి, నీ జీవితము ప్రేరణగా ఉండడానికి దేవుడు నిన్ను బాధల కొలిమిలో గుండా నడిపిస్తూ ఆయన నమ్మకత్వాన్ని, ఆయనపై ఆధారపడి ఆయన కొరకు నిరీక్షించిన వారి జీవితాలను ఎంత గొప్పగా దీవిస్తాడో అన్నది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా భక్తుడు 41వ అధ్యాయం 10వ వచనంలో అనుభవాల సారాల గుండా వెళ్ళిన వ్యక్తి, నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమో, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. 10వ వచనం నాన్న, 41:10 సేమ్ యెషయా గ్రంథం కిందికి చదువు, అంటే కిందికి చదువు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయవాడను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఎన్ని మాటలు చెబుతున్నాడో తెలుసా? నీతో కలహించిన వారు, నీతో వాదించిన వారు, నిన్ను కృంగజేయడానికి ప్రయత్నం చేసిన వారిని నువ్వు వెతికిన వారు కనిపించరు. కానీ ఆ అనుభూతుల గుండా నువ్వు వెళుతున్నప్పుడు, అయ్యో ప్రభువా ఎందుకు ఈ అనుభూతులని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? వద్దు. దేవుడు అంటున్నాడు, కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని మనం నమ్ముకుని దేవుని వాగ్దానములో మనం నిలిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. 3వ విషయం, అవమానములో అపహాస్యములో నీ వాక్యమునకు నాకు ఆధారం చేసుకుంటుని. 3వ వచనం చదువునాను. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. శత్రువు ఎప్పుడు కూడా సమస్యలు ఎందుకు తీసుకొని వస్తాడో తెలుసా? నిన్ను రెచ్చగొడుతుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యం నుండి జరిగి మాట్లాడాలి.
వాక్యంలో ఉంటే వాడు నిన్ను ముట్టుకోలేడు కదా. వాక్యం వాగ్దానంలో నీవు నిలబడితే ఏ శక్తి కూడా నిన్ను తాకలేదు కదా. వాక్యంలో నుండి బయటకు వస్తే రాబిడ బాహరావు దేర్తూ, పిల్లలు కొట్లాడేటప్పుడు అంటారు, తు బర్సే బాహరావు. వాడు కూడా మనతో ఏమంటాడంటే పరిస్థితులు కల్పించి మనల్ని మరి భ్రమపరిచి దేవుని వాక్యంపై ఆధారపడకుండా మన శక్తి పైన, మన బలము పైన, మన నోరు పైన, మన బలగము పైన, మన కుయుక్తుల పైన ఆధారపడే విధంగా వాడు శరీరానుసారంగా మనం ప్రవర్తించే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మనం ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్యముపై ఆధారపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, అవమానము నాకు వచ్చినప్పుడు, భక్తిహీనులు నన్ను రెచ్చగొట్టినప్పుడు నేను అవమానకరమైనటువంటి స్థితిలో నీ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా తప్పుడు మార్గంలోనికి నేను వెళ్ళలేను. 110వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరివడ్డిరి, అయినను నీ ఉపదేశములో నుండి తొలగి తిరుగుటలేదు. 110వ వచనం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. ఈరోజు నీవు నేను ఆయన ఉపదేశంలో ఉండాలి, ఆయన వాగ్దానంలో ఉండాలి. మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ప్రియులారా, నెవర్ ఎవర్ రిజాల్వ్ టు ఓల్డ్ వేస్. చాలామంది అంటారు, నేను పాత మనిషినైతే నా సంగతి తెలియదు. ఎందుకైతే అన్న పాత మనిషి? కొత్తగా దేవుడు తెల్ల అన్న రక్తంలో కడిగి నిన్ను కొత్త నిత్య నూతనంగా చేస్తే మళ్ళీ మురికి కుండలు పడతా అంటావు, పంది జీవితానికి వెళ్తా అంటావు, రోత జీవితానికి వెళ్తా అంటావు. ఎందుకు? నీకు అర్థం కాలే వాక్యం. దేవుని బిడ్డ, నీవు ప్రార్థన చేస్తే పరలోకం నీ ప్రార్థన వింటుంది. దేవదూతలు నీ ప్రార్థనకు స్పందిస్తాయి. దేవుని ఆజ్ఞ ద్వారా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రియులారా, ఒక చిన్న అనుభవాన్ని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. మొన్నటి దినాన నా లైసెన్స్ 2022లో ఎక్స్పైర్ అయింది. నాకు తెలియదు. అది వేరే ఎక్స్ట్రాక్ట్ కొరకు ఆర్టీ ఆఫీస్ ఖైరతాబాద్కి వెళ్ళినప్పుడు అది అర్థమైంది. సో ఎల్ఎల్డి మళ్ళీ ప్రాసెస్ అంతా మొదటికి వస్తుంది. ఎల్ఎల్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ ట్రాక్ వెళ్ళాలి. వాళ్ళు అడిగారు, ఏ ట్రాక్ వెళ్తారు మీరు? కొండాపూర్కి వెళ్తారా, నాగోల్కి వెళ్తారా, లేకపోతే ఉప్పల్కి వెళ్తారా అంటే, నాగోల్లో ఒక బ్రదర్ తెలిసి నాకు అక్కడికి వెళ్తానని చెప్పాను. పోయి చూస్తే ఆయన లేడు. ఆయన వేరే సెంటర్లో ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాడట. ప్రాసెస్ అంతా డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా, చాలా పెద్ద ప్రాసెస్ అది. దాదాపుగా నేను 10 గంటల 40 నిమిషాలకు వెళ్ళాను. 10:30కి స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఆల్మోస్ట్ 300 పీపుల్ ఆర్ దేర్. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, డ్రైవింగ్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ స్థలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నన్ను అడిగాడు, 2 వీలర్ కార్ 2 లైసెన్స్ అంటే, అవును సార్ అన్నాను. 2 వీలర్ తెచ్చావా అన్నాడు. లేదంటే కార్లో వచ్చాను అన్నాడు. 2 వీలర్ అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే నేను ఫామ్ యాక్సెప్ట్ చేసుకోను అన్నాం. అప్పుడన్నా నేను ఎల్కేజీలో ఆల్ నేర్చుకుంటాం, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్ రాయమన్నట్టుంది బ్రదర్ ఇది అని చెప్పాను. అది ఏమన్నాను, బ్రదర్ నువ్వు బండి తీసుకొని రావాలి, బండి తీసుకొని వస్తేనే ట్రాక్లోనికి వెళ్ళనిస్తాం. అప్పుడు మనలో పాత మనిషి నిద్రలేస్తుంటాడు. అనుకున్నా, ప్రభా ప్రార్థన చేసి వచ్చాను, సహాయం చేయమని. మా ఆఫీసర్ని కలవండి, ఆర్టీఓ గారిని కలవమన్నారు. ఆర్టీఓ గారు ఎవరో తెలియదు, అక్కడ కూర్చున్నారని చెప్పారు. అక్కడికి వెళ్ళాను. ఆర్టీఓ గారి దగ్గరికి నేను వెళుతున్నాను. ఆయన వెనక నుండి ఒక బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, మీరు ఇక్కడికి వచ్చారా అన్నారు. నేను పరిచయం, నన్ను పిలుస్తున్నాడు, ఇంకెవరు పిలుస్తున్నా, నా పక్కన ఎవరు లేరు, నేనే. ఎస్ బ్రదర్. ఆయన పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. శామ్యుల్ అంకుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని నేను కలిశాను. వారి నేబర్స్ వాళ్ళు అన్నారు, అయ్యా 3 సార్లు నేను మీ వాక్యం విన్నాను అని. ఆయన పేరు కృష్ణమూర్తి గారు నన్ను ఆర్టీఓ గారికి పరిచయం చేశారు. లేటుగా అందట్లో లాస్ట్ అప్లికేషన్ నాదనుకుంటాను. అది ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి ట్రాక్లో నేను నా వెహికల్ నడిపిన తర్వాత 11:15 లోపల ఆయన నా లైసెన్స్, ప్రింటెడ్ లైసెన్స్ ఇచ్చి పంపించేశారు. దేవుని బిడ్డ, దేవునిపై ఆధారపడితే ఆయన దూతలను పంపి నీ కార్యాలను దేవుడు చేస్తాడు. నువ్వు వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు, పాత జీవితాన్ని ఆలోచించవలసిన లేదు. ఆ జీవితమే బాగుండే అండి, అప్పుడు అందరు భయపడుతుండ్రండి, అప్పుడు అందరు గజగజ వణుకుతుండ్రండి. అదంతా వేస్ట్. వెన్ యూ ట్రస్ట్ గాడ్ విల్ గో బిఫోర్ యూ. నీకు ముందుగా వెళ్ళి ఆయన త్రోవను సరళం చేస్తాడు. నీకు ముందుగా వెళ్ళి నీ కార్యాలను ఆయన చేస్తాడు. నీకు ముందుగా వెళ్ళి అద్భుతాలను ఆయన చేస్తాడండి. ఎవరైతే
కార్డు మీద ప్రింట్ చేయాలో దానికి ఇన్ఛార్జ్ అయినాడో ఆ కృష్ణమూర్తి గారు నన్ను గుర్తుపట్టారు. నేను కృష్ణమూర్తి గారిని గుర్తుపట్టలే. ఆయన నన్ను ప్రేమతో పిలిచి ఆయన ఆఫీస్లో ఏసీ ఆఫీస్ క్యాబిన్లో నన్ను కూర్చోబెట్టి నాకు లెమన్ టీ ఇచ్చి నా కార్డును ఫస్ట్ నాకే ఇచ్చి రిజిస్టర్లో సంతకం చేసుకొని, బ్రదర్ తొందరగా వెళ్ళండి అని చెప్పాడు. ప్రియులారా, దేవునిపై ఆధారపడితే నీ జీవితంలో నీవు వెనక స్థితికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీ అవమానాలలో లేవనెత్తేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు నీకు తోడుగా ఉన్నాడు. 53, 54 వచనాల్లో 153, 54 వచనాల్లో మనం ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. 153, 154 వచనాల 153, 154, 119వ కీర్తనలో, నేను నీ ధర్మశాస్త్రము మరచువాడను కాను, నా శ్రమను విచారించి విడిపింపుము, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించుము. నీవిచ్చిన మాట చొప్పున హల్లెలూయా, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కష్టాలలో, కన్నీళ్లలో, పరిస్థితులను ప్రేరేపించి పాత జీవితానికి వెళ్ళు, పేచీ పెట్టుకో, గట్టిగా అరువు, వారిపై అనరాని మాటలను అని నీ లోపటున్నటువంటి ఒక స్వరం నీకు వినిపిస్తుంటే వాక్యాన్ని ఆధారము చేసుకొని నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క భావాలను నియంత్రించుకొని వాక్యాన్ని ఆధారము చేసుకొని వాక్యములో నిరీక్షించి అడుగులు వేసిన రోజు నీ జీవితాన్ని మరో స్థాయిలో దేవుడు లేవనెత్తుతాడు. దేవుని బిడ్డ కీర్తనాకారుడు అదే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథము 37, 38, 39 వచనాలు చదవండి. అక్కడ సిద్కియా అనే ఒక యూదారాజు ఉంటాడమ్మా. ఆ సిద్కియా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా 37వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. దేవుని మాటలు లక్ష్య పెట్టకపోయినంత మాత్రాన, నిన్ను అపార్థం చేసుకున్నంత మాత్రాన దేవుని వాక్యములో నుండి నువ్వు పక్కికి తొలగిపోకూడదు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయి. ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు, అయ్యా మీరు దాసులుగా వెళుతారు, మీ పట్టణం నాశనం అవుతుంది, పరిస్థితులు చాలా వికటిస్తాయంటే వారికి అర్థం కావట్లేదు. 38వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం మొదటి 3 వచనాల్లో ఇర్మియా ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని కల్దీయుల యుద్ధకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా. ఇర్మియా ప్రజలందరికీ దేవుని మాటలు తెలుపుతున్నాడండి. కోడై కూస్తున్నాడు. కానీ దేవుని మాటలు కొన్ని సందర్భాల్లో చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి, చాలా కఠినంగా కనిపిస్తాయి, చాలా ఘోరంగా కనిపిస్తాయి. ఆ మాటకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు హీరోలుగా కనిపిస్తారండి. 3వ వచనం నుండి 6వ వచనంలో మనం గమనిస్తే ఇర్మియా మాటలను వక్రీకరించి ఇర్మియాను నిందిస్తూ, మరి అక్కడ ఉన్నటువంటి సిద్కియా రాజు చుట్టూ ఉన్నటువంటి జనులు, నాయకులు, యుద్ధ వీరులు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? దొంగ ప్రవక్తలు ఏమని మాట్లాడుతున్నారో 3వ వచనం నుండి. మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకలును, మల్కియా కుమారుడును పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు అంటే ఇర్మియా ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఎప్పుడు మంచి చెప్పడండి, ఎప్పుడు శాపాలు చెప్తాడు, ఎప్పుడు నష్టం చెప్తాడు, ఎప్పుడు విమర్శిస్తాడు, ఇవే మాట్లాడతాడండి. వీరికి ఎప్పుడు మంచి మాటలు రావు. ఇర్మియా గురించి సిద్కియా చుట్టూ ఉన్నటువంటి ప్రధానులు మాట్లాడుతున్నటువంటి మాట, ఇర్మియా అపార్థం పాలయ్యాడు, ఇర్మియా అవమానం పాలయ్యారు. ఇర్మియా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనస్సును ఆయన మార్చుకోలే. ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ప్రజలకు నష్టమును కోరు వాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములో నుండి
రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ప్రియులారా, మంచి చేయడానికి ప్రయత్నం చేసి దేవుని మాటలను దేవుని సేవకుడు వినిపిస్తే అక్కడ ఉన్నటువంటి రాజుగారికి అర్థం కాలేదు, రాజుగారితో చుట్టూ ఉన్నటువంటి మనుషులకు అర్థం కాలేదు. వీడు ఎప్పుడు శాపనార్థాలు పెట్టేవాడు, ఇప్పుడు వాడు ఎప్పుడు మా యొక్క మంచిని కోరుకున్నటువంటి వాడు, మా క్షేమాన్ని అపేక్షించినటువంటి వాడని ఆయన పైన అపవాదాన్ని మోపి వీన్ని చంపాలే, వీని బందీ గృహంలో వేయాలంటే రాజు కూడా వారితో ఏకీభవించి మీరు ఏమైనా చేసుకోండి అయ్యా, నేను మాత్రం అడ్డురానంటే దేవుని ప్రవక్తను, నీతిమంతుని, దేవుని మాటలను బోధించిన వారిని తీసుకొని వెళ్ళి బందీ గృహంలో వేశారు. నీళ్లు లేని బావిలో ఒక బురదలో ఆయన కూరుకొని పోయాడు. దేవుని బిడ్డ అయినా ఇర్మియా మనసు మాత్రం మారలేదు. ఇర్మియా లోకముతో రాజీ పడలేదు. ఆ తర్వాత వారి చరిత్ర ఎలా ముగిసిందో 39వ అధ్యాయంలో మీరు చూస్తారు. దేవుని బిడ్డ, ఈరోజు నేను మాట్లాడుతున్న మాట, ఏ పరిస్థితులు ఎదురైనా, అవమానం ఎదురైనా, అపహాస్యం ఎదురైనా వాక్యంలో మనం నిలిచి ఉండాలి. మరి ఆ 4-5 వచనాలలో 119వ కీర్తన 4-5 వచనాల, నా ఓర్పు నీ గతకాల స్మృతులు, భక్తిహీనుల శ్రమలు నాకు మనోవేదన, రోషము కలిగిస్తున్నాయి. ప్రియులారా, ఆయన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఆయనకు ఓర్పునిచ్చింది గతకాల స్మృతులు. ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు ఆ ఒక్క పరిస్థితిని మాత్రమే ఆలోచించకు, ఒక్కసారి వెనక్కి వెళ్ళు. దేవుడు నిన్ను ఎంత కృపతో కాపాడాడు. 2021 సంవత్సరంలో వచ్చినటువంటి కోవిడ్లో నీవు నేను బ్రతుకున్నామమ్మా. ఈరోజు దేవుడు ఆ భయంకరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి తెగులు ప్రపంచాన్ని కుదిపివేసినటువంటి వేళ దేవుడు నిన్ను బ్రతికించాడే, దేవుడు నీకు అన్నం పెట్టాడే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే, దేవుడు నీకు ఆయుష్నిచ్చాడే, దేవుడు నిన్ను పొడిగించి నీ బంధువుల్లో, స్నేహితుల్లో అనేకులు ప్రాణాన్ని విడిచిపెట్టారు కదా. వారి మరణాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళింది. లోకమంతా చిగురు టాకులా వణికిపోయింది కదా. ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను కాపాడి నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావా? కొన్ని పరిస్థితులను బట్టి నీవు ఆయాసపడిపోతున్నావా? దేవుని వాక్యమేమని సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుండి 12 వచనాల్లో చూసినట్లయితే, యేసు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించిన మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. కృంగిపోవటం కాదయ్యా, రోషం పడటం కాదయ్యా, ఆవేశపడటం కాదయ్యా, రెచ్చిపోవటం కాదయ్యా. నీకు నేను ఒక అర్హతనిచ్చాను, ఒక ఆధిక్యతనిచ్చాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డ, ఈరోజు చిన్న విషయాలకి మనం ఆయాసపడిపోతున్నామా? చిన్న విషయాలకి మనం కృంగిపోతున్నామా? దేవుడు ప్రోత్సహిస్తూ అంటున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులుడైనటువంటి పేతురు ఆయన పలుకుతున్నటువంటి మాట, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్. దట్స్ వాట్ జీసస్ హస్ టాట్ us. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం అంటే సేరంటే సవాసేర్ అనడం కాదు. క్రైస్తవ జీవితం గల్లలు పట్టుకొని కొట్లాడడం కాదు. క్రైస్తవ జీవితం గట్టిగా గొంతెత్తి అరవటం, కేకలేయటం, దూషించటం కాదమ్మా. దూషణకు ప్రతి దూషణ చేయకుండా మరి కీడు చేసిన వారిని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. 20వ వచనము, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. తప్పిగొని ఉంటే దాహమునకిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుమో. ఎంత గొప్ప సూత్రమమ్మా! క్రైస్తవ జీవితం అంటే చాలా బలహీనమైంది అనుకుంటున్నావా?
భక్తుడు సెలవిస్తున్నాడు, నిప్పులు కుప్పగా పోస్తుంది నీ శత్రువు పైన, నిన్ను వ్యతిరేకించిన పైన, నిన్ను అవమానించిన వానిపైన, నిన్ను దూషించిన వానిపైన, అక్రమంగా అన్యాయంగా లేని అపవాదాలను నిప్పైన వాటిపైన నిప్పులను కుప్పగా పోస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, రోషపడకు. భక్తిహీనులను చూసినప్పుడు, వారి కార్యాలను చూసినప్పుడు, వారు చేస్తున్నటువంటి పనులు చూసినప్పుడు ఆయాసంతో ఊగిపోకు. కానీ దేవుని మాట ప్రకారము స్పందించు, అద్భుతాలను నీ జీవితంలో చూస్తావు. మరి సామెతలు 15వ అధ్యాయం మొదటి వచనం ఏమంటుందంటే, సామెతలు 15వ అధ్యాయము మొదటి వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కోపము రేపే పరిస్థితులు, అవమానాన్ని రేపే పరిస్థితులలో నీవు ఆ స్థాయికి వెళ్ళకు. మృదువుగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం, తగ్గింపుతో మాట్లాడడం, యేసయ్యలా మాట్లాడడము దేవుని వాక్యము నీకు నేర్పుతుంది. కొలిమి అనుభవాల గుండా నీవు వెళ్ళిన వేళ, రేపే పరిస్థితుల గుండా నీవు వెళ్ళిన వేళ, ఒక్క క్షణం ఆగి దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకో. 6వ వచనం, ఆ రాత్రి జాముల యందు నీ నామమును స్మరిస్తున్నాను. దేవుని బిడ్డ, రాత్రి జాముల యందు దేవుని నామాన్ని మనం స్మరిస్తున్నామా? ఎలాంటి బాధతో మనం వెళుతున్నాం, ఎలాంటి ఆయాసంతో మనం వెళుతున్నాం? చాలామంది, నాకు నిద్ర రావట్లేదండి డాక్టర్ గారు అంటారు. ఎవరి గురించి అన్న ఆలోచన చేస్తున్నావా? ఎవడన్నా శత్రువు ఉండా నీకు? టెన్షన్ దేని గురించి అన్న అవుతున్నావా? నిద్ర రావట్లేదు సార్ అంటే దేని గురించో చాలా టెన్షన్ అవుతున్నావు బ్రదర్. నువ్వు నీ మనస్సును ఏదో తొలిచి వేస్తుంది. ఆ తొలిచి వేస్తున్న కారణాన్ని బట్టి నీకు నిద్ర రావట్లేదు, ఏదో పరిస్థితి నిన్ను ఆయాసపడుతుంది. నిశ్చింతగా ఉండయా, ఏం జరగదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కీర్తనాకారుడు తన జీవితంలో ఏం అలవర్చుకున్నాడో తెలుసా? మొదటి కీర్తన 2వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు. ఏమని? మొదటి కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రమును దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుడే కార్యాలను చేస్తాడు. 16వ అధ్యాయం 7వ వచనం కీర్తనలో చూస్తే 16:7లో, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. నాకు ఆలోచన ఇచ్చేది ఆయన. పనికి మాలిన ఆలోచనలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, నన్ను రెచ్చగొట్టి మనుషుల్ని మంటలోనికి నెట్టేసి ఆ మంటలో చలి కాపుకునే వ్యక్తుత్వాల మధ్య దేవుడా కీర్తనాకారుడు ఏమంటున్నట్టే, నాకు ఆలోచననిచ్చేది యెహోవాను స్తుతించెదను. నాకు ఆలోచననిచ్చేవాడు, నన్ను నడిపించేవాడు, ఆయన మాటలను దివారాత్రములు నేను ధ్యానిస్తాను. 17:3లో ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నేను ఎవరి గురించి తప్పుగా ఆలోచన చేస్తలేను, ఎవరి మీద పగపట్టలేదు, ఎవరి గురించి విరోధ భావం లేదు. దేవుని ప్రేమను బట్టి, దేవుని నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యందు నిరీక్షణ ఇస్తూ ఆయన వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని భక్తుడు నిశ్చింతగా, నిర్భయంగా ఈ సాక్ష్యాన్ని చెబుతున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కష్టాలు వస్తే నువ్వెలా స్పందిస్తున్నావు? కీర్తనకారుడు 77:2లో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, కీర్తనకారుడు 77:2లో ఈ విధంగా, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రివేళ కూడా నా ప్రాణము ఓదార్పు పొందనలకు ఉన్నది. నీ కష్టాలు, నీ కన్నీళ్లు, నీ వేదన అంత భారభరితంగా ఉంటే దేవుని వైపు నువ్వు పరుగు తీయు. ఆయనే ఓదార్చేవాడు, ఆయనే ఆదరించేవాడు, ఆయన్ని ఆశీర్వదించేవాడు. ప్రియులారా, సంఘ చరిత్రలో మొదటి శతాబ్దంలో మనం చూస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తులు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, అక్రమంగా అన్యాయంగా శ్రమల గుండా వెళ్ళినప్పుడు, దండించబడినప్పుడు, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో వారు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ లేదు, నిందించడం లేదు, దేని గురించి వారు ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? 16వ అధ్యాయం 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. వాట్ ఏ
పవర్ఫుల్ యాటిట్యూడ్ అండి. ఖైదీలు వినుచుండిరి. ఆ ఖైదీలు ఆడియన్స్ ఎవరో తెలుసా? కఠోరమైనటువంటి నరహంతకులు, మోసగారులు, మర్డరర్స్, రేపిస్టులు, దొంగలు, గజ దొంగలు ఉన్నారు ఆడియన్స్. వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి 10 గంటల రాత్రి, ఈ రాత్రి కాదు, మధ్యరాత్రి వారు గట్టిగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. అయ్యో ప్రభువా, ఈ దుర్మార్గుల మధ్య మమ్మల్ని ఎందుకు పెట్టావు? ఈ మూర్ఖుల మధ్య మమ్మల్ని ఎందుకు పెట్టావు? వీళ్ళ మధ్య నానయ్యనా నీ సేవ చేస్తే వీళ్ళ మధ్యలో మమ్మల్ని పెడతావా? ఈ నీచుల మధ్యలో మమ్మల్ని పెడతావా అని దేవునితో వాదించటం లేదండి. దేవునికి ప్రార్థన చేసి స్తుతిస్తున్నారు. వారు ప్రార్థించి స్తుతించినప్పుడు భూమి యొక్క పునాదులు కదిలిపోయాయి. సైతాను యొక్క ఆలోచనలు కదిలిపోతాయి. సైతాను యొక్క ఆలోచనలు నాశనమైపోతాయి. సైతాను యొక్క పరిస్థితులు అతలాకుతలమైపోతాయి. సైతాను యొక్క ప్రణాళికలు కిందికి మీదికి మార్చబడతాయి. దట్ ఈస్ ద పవర్ఫుల్ యాటిట్యూడ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ సైలస్ అండ్ పాల్. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు 119వ కీర్తన ఏమని సెలవిస్తుందంటే, నీవు నేను రాత్రంతా ప్రార్థన చేయాలి. నీవు నేను పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. ప్రభు నమ్మకత్వాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువు చేస్తాడన్న విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. దేవుడే కార్యాలను జరిగిస్తాడు. మరి పౌలు శీలలను విడిపించింది ఎవరు? నడిపించింది ఎవరు? ఆ రాత్రి అద్భుతాన్ని జరిగించింది ఎవరంటే దేవుడు మాత్రమే. ఇర్మియాను విడిపించింది ఎవరంటే దేవుడు మాత్రమే. యెషయా జీవితంలో అద్భుతాన్ని జరిగించింది ఎవరంటే దేవుడు మాత్రమే. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎలాంటి వైఖరిని కలిగి దేవుని వాక్యాన్ని నమ్ముకొని, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు, సజీవమైనటువంటి వాక్యము ఎంత శక్తి గలదో, మన జీవితాలను ఎంతగా మార్చగలదో అన్నది నమ్మి మనం అడుగులు వేసిన రోజు మన జీవితాలు మరో స్థాయిలో ఉంటాయి. 119వ కీర్తన అదే సత్యాన్ని సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు ఆ సత్యాన్ని హృదయాలకు అనుభవించుకుందాం, జీవితాలలో అనుకరిస్తాం, అద్భుతాలను చూస్తాం. 119వ కీర్తన సుదీర్ఘంగా దేవుని చిత్తమైతే వచ్చే వారాల్లో నేను మాట్లాడబోతున్నాను. మరి ఆ వాక్యాన్ని చదువుదాం. టేక్ ఎ డిసిషన్ ఇన్ 2025 on July 13th. Take a decision. 120 days of spiritual journey. I am also part of it now. So anyone who can join with me, let us all read the Bible in 120 days. Daily 10 అధ్యాయాలను చదివితే నీ వాక్యాన్ని నువ్వు 66 పుస్తకాలను ముగిస్తావు. మరి 66 పుస్తకాలను ముగించి దేవుని వాక్యాన్ని తెలుసుకొని, వాక్యాన్ని నమ్మి నిశ్చింతగా, నిర్భయంగా ఆయన స్థిరమైనటువంటి పునాదుల పైన పరిస్థితులకు, అలలకు, తుఫానులకు, పెను భూకంపాలకు కదిలిపోకుండా క్రీస్తు అనే బండ పైన స్థిరమైన జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని దేవుడు చూసి గర్వించే విధంగా, లోకము చూసి హర్షించే విధంగా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను బట్టి ప్రేరణ పొందే విధంగా దేవుని కొరకు కథలని, నిరాడంబరమైనటువంటి క్రీస్తును కలిగిన జీవితాన్ని వాక్యానుసారంగా మన జీవితంలో దేవుడు మలిచే వరకు, ఆ స్థితిలోనికి మనం రూపాంతరము చెందే వరకు దేవుని కృప తోడై ఉండునుగాక. తల్లోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, 119వ కీర్తన 176 వచనాలలో దేవుని వాక్యము ఎంత అమూల్యమైనది, ఎంత ఘనమైనదో కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. ఈరోజు ఆ వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? లేక శరీరానుసారంగా రేపబడుతున్న వేళ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా ఆయనపై ఆధారపడి, ఆయనను నమ్ముకొని ఆయన మార్గంలో నీవు బ్రతికిన వేళ నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మిన ఏ బిడ్డను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు. నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. నీ కన్నీళ్లను తుడుస్తాడు. మీ భయాలను విడిపిస్తాడు. అద్భుతాలను జరిగిస్తాడు. అవమానపరిచే ప్రతి పరిస్థితిని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. మరి ఈరోజు క్వైర్ వారు ప్రతి ఆదివారం స్తుతి ఆరాధనలో ఇలాంటి పాటలు, నీ అవమానాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడని స్తుతి ద్వారా ఆయనను స్తుతి ఆలాపన చేస్తూ ఆయనను మరి నామాన్ని హెచ్చిస్తుండగా ఆ వాక్యాన్ని నీవు నమ్ముతున్నావా? నిర్భయంగా ఆ వాక్యాన్ని నమ్మి నిశ్చింతగా ఆయన మార్గంలో నడిచి, ఆయన కట్టడలో, ఆయన వాక్యపులో, వెలుగులో, ఆయన ఆజ్ఞల సారములో నీవు బ్రతికిన రోజు అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మరి ఈరోజు నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా.
మమ్మలను నిరుత్సాహపరిచే పరిస్థితులు, కృంగదీసే పరిస్థితులు, ప్రభా మమ్మల్ని వాక్యము సత్యములో నుండి బయటికి తోసివేసే పరిస్థితుల మండా మేము వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో భక్తుడు తన అనుభవాల ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఆజ్ఞల జాడ నుండి నేను కదిలిపోలేదు, ధర్మశాస్త్రము నుండి నేను తప్పిపోలేదు. బాధలలో నెమ్మది ఇచ్చింది నీ వాక్యమే, నన్ను స్థిరపరిచింది నీ వాక్యమే, నన్ను నడిపించింది నీ వాక్యమే. యాత్రా జీవితంలో నాకు ఆదర్శంగా నిలిచింది, బాసటగా నిలిచింది, నాకు మరి వరముగా నిలిచింది నీ వాక్యమే అని కీర్తనకారుడు అభివర్ణిస్తున్నాడు. అవును ప్రభా, మా జీవితాలలో ఆ అనుభూతిని దయచేయండి, మా జీవితాలలో ఆ వరాన్ని దయచేయండి. మా జీవితాలు హెచ్చించబడాలంటే మా జీవితాలు పరీక్షల కొలిమి గుండా వెళ్ళాలి. మా పరిస్థితుల గుండా మేము వెళ్ళిన రోజు మా జీవితాలు రుచికరంగా మార్చబడతాయి, అనుభూతుల చేత నింపబడతాయి. ఈరోజు మేము పౌలు గురించి చదువుతున్నాము, మరి శిల గురించి చదువుతున్నాము. కారణం ఏమిటంటే ఆ అనుభూతుల గుండా వారిని నడిపించావు. ఆ అనుభూతుల్లో వారు చూపినటువంటి ధీరోదత్తమైనటువంటి క్రీస్తు వైఖరిని బట్టి వారు విడిపించబడ్డారు. అక్కడ అందరూ కూడా ప్రభ సాక్ష్యాన్ని విన్నారు. అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి నిన్ను విశ్వసించగలిగిన పరిస్థితుల్లోనికి వచ్చాడు. ఈరోజు మా జీవితంలో మేము వెళుతున్న పరిస్థితులు మాకు అవమానాన్ని తెచ్చేది కాదు, కానీ నీ నామాన్ని మహిమపరిచేది. మా జీవితాన్ని చూస్తున్నటువంటి అనేకులు నీ యందు హర్షించే విధంగా, నీ యందు స్థిరపరచబడే విధంగా, నీ వాక్యపు వెలుగులో నడిచే విధంగా మా జీవితాలను హెచ్చించి ఆశీర్వదించి నీ వెలుగుగా, నీ యొక్క శక్తిగా మలుస్తున్నందుకు మీకు వందనాలు. అలాంటి అనుభూతులను మేము కాదనకుండా, అనుభవాలను మేము తోసివేయకుండా నీ సన్నిధిలో దీనంగా, పవిత్రంగా, నమ్మకంగా, తుది శ్వాస వరకు యథార్థంగా, వాక్యానుసారంగా మేము బ్రతకగలిగిన కృప మా అందరికీ ప్రసాదించమని విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మా అందరికీ మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.